పోరులో బావమరుదుల హత్య. పల్నాడు జిల్లా అడిగొప్పుల్లో దారుణం. తన వద్ద పనిచేసేవారు ఎదురు తిరగడం, తన పనులకి అడ్డం పడుతుంటే గ్రామంలో ఆధిపత్య పోరు వంటివి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంట హత్యలకు దారితీసే దుర్గి మండలం అడిగొప్పల్లో ఆదివారం రాత్రి అన్నదమ్ములు జంట హత్యలు కలకల రేపాయి. గ్రామంలో రాజకీయంగా యాగంటి నరేష్ దే పై చేయి బావమరుదుల వరుస కొత్త హనుమంతు, కొత్త శ్రీరామూర్తి అతడు అనుచరులుగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళిద్దరు గ్రామంలో సెటిల్మెంట్ చేస్తుంటారు. ఇటీవల వాళ్ళు అన్నింట్లోనూ నరేష్ నుంచి వాటాలు కోరుతున్నారు. గ్రామంలో వారి ఆగడాలు ఎక్కువయ్యని తెలిసింది. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు విభేదాలను పెంచింది. నెల కిందట అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయంలో తలనీలాలకు సంబంధించి నరేష్ మేనత్త తన మనుషులు నియమించింది. ఆలయ చైర్మన్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న కొత్త శ్రీరామూర్తి వాళ్ళని పనిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. ఈ విషయమే గొడవ జరిగింది. మహిళనైనా చూడకుండా నరేష్ మేనత్తపై శ్రీరామూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంటి ఆడపడుచుపై చేసుకుంటే వారిని ఏం చేయలేకపోయారంటూ నరేష్ను ఉద్దేశించి ఆ కుటుంబంలోని మహిళలు కొద్ది కాలంగా దెప్పిపొడుస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే హనుమంతు తన బెల్ట్ షాప్ విషయంలో తలదూర్చాడని, శ్రీరామూర్తి మురుగు కాలువల నిర్మాణంలో బిల్లులు రాకుండా అడ్డుపడ్డాడని నరేష్ కోపం ఉంది. వాళ్ళని అలాగే వదిలేస్తే తన ఆధిపత్యానికి ముప్పు వాటిల్లేలా ఉందని భావించాడు. ఆదివారం రాత్రి నరేష్ మరికొందరు అనుచరులతో కలిసి శ్రీరామూర్తిని పిలిచి మద్యం దాగించి వేటకోడవలతో దాడి చేశాడు. తర్వాత ఊళ్ళోకి వచ్చి హనుమంతుని ఇంట్లోంచి బయటికి పిలిచి వేటకోడవలతో దాడి చేసి పరారయ్యాడు. మృతుల తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. కారంపూడి సర్కిల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ జంట హత్యలో మొత్తం 11 మంది పాల్గొన్నట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నరేష్ పరారీలో ఉండగా 2 పోలీసులు అదుపులో ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా, నిన్ననే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య అది వ్యక్తిగతమే అని రాశారు. ఇప్పుడు తెలుగుదేశం అనే పేరే రాయలేదు, ప్రస్తావనే లేదు. ఇది వీళ్ళ జర్నలిజం, నీచ జర్నలిజం అనే దానికి సాక్ష్యం. ఇది వ్యక్తిగతమైన గొడవే, పార్టీకి సంబంధమే లేదు. కానీ ఇంతకుముందు కూడా అట్లాంటి గొడవని తీసుకొచ్చేసి వైసీపీ అని చెప్పేసి ఇప్పుడు పొన్నేళ్ళు సోదరులను అరెస్ట్ చేసి ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసు పెట్టడానికి ఏం లేదు. ప్లస్ ఇందులో ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం. అంటే అక్కడ ఏంటి, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఎట్లా సెటిల్మెంట్లు చేస్తారు? వైసీపీ వాడు చేయగలుగుతాడు సెటిల్మెంట్లు. అలాగే టెండర్లు, వ్యవహారాలని అంటే సొంత పార్టీలోనే ఒకళ్ళకొకళ్ళ మీద ఆధిపత్య పోరాటం జరిగింది. ఆ ముక్క రాయకుండా జాగ్రత్తగా వార్త రాసుకొస్తారన్నమాట. ఎంత జాగ్రత్తగా కాపాడుకొస్తారు, ఎంత జాగ్రత్తగా నీచ జర్నలిజం చేస్తారనడానికి సాక్ష్యం ఇది.